ధర్మాన్ని కాపాడటానికి వచ్చాను అని సనాతన ధర్మం కాపాడేవాడైతే కొమరవెల్లిలో భక్తుల్ని త్రిశూలంతో పొడుస్తాడా సార్? సనాతన ధర్మాన్ని కాపాడేవాడైతే లకారాలతో డిపార్ట్మెంట్ వాళ్ళని తిడతారా సార్? సనాతన ధర్మాన్ని కాపాడేవాడైతే ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద బిహేవ్ చేస్తాడా సార్? అసలు ఇదే సనాతన ధర్మంలో వీడు చేసుకున్న పెళ్లి ఏమన్నా యాక్సెప్టబుల్లా? అదే సనాతన ధర్మాన్ని కాపాడుతా అన్నవాడు సీఎం రేవంత్ రెడ్డి గారు నమ్మనాభూతులు తిట్టాడు. అలా చేస్తారా సార్? అవును. ఇదే సనాతన ధర్మాన్ని కాపాడేవాడు చట్ట వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళని తిట్టాడు, రాజకీయ నాయకుల్ని తిట్టాడు, డిపార్ట్మెంట్ వాళ్ళని తిట్టాడు. ఇంతమందిని తిడితే వీడు సనాతన ధర్మాన్ని కాపాడతారా? ఇలాంటి వాళ్ళకి మళ్ళీ లాయర్లు సపోర్టా? ఎక్కడికి పోతున్నాం సార్ మనం? ఎటువైపు వెళ్తున్నాం? నేను మీ ఛానల్లోనే మొట్టమొదటిసారిగా చెప్పిన వర్డ్ ఏంటో తెలుసా అండి? విశ్వనాథ శాస్త్రి అనేటువంటి గురువు కేదార్నాథ్ లో లేడు అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తిని నేను. కావాలంటే మీ ఛానల్లోనే ఫోన్ ఇన్ కాల్ లో ఉంది, అది చూసుకోవచ్చు. ఓకే, అవును. మీరు మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. ఏమండి? అవును, మీరు మొదటి నుంచి ఆ శ్రీనివాస్ ఫేక్ అఘోరి అని చెప్తూనే ఉన్నారు. అవును. అసలు అఘోరీలు ఎవరింటికైనా వెళ్ళి ఉంటారా అండి? ఎక్కడైనా ఉందా? లేదు కదా. వీడు అఘోరి వీడే చెప్పాడు కదా. ఓకే, అఘోరి నిజమే. అఘోరీలు ఎలా ఉంటారు? ఎందుకు అఘోరిపై? ఒక్క నిమిషం సార్, బాలకృష్ణ గారు. ఓకే, నేను మీ దగ్గరికి వస్తాను. ఇద్దరు కాలర్స్ ఉన్నారు, చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. మీరు కూడా వినొచ్చు, దానిపైన కూడా మీరు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుందేమో బహుశా. ప్రదీప్ ఏలూరు నుంచి. ప్రదీప్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్. సార్ ఇక ఇలాంటి వాళ్ళని మీరు ఇంత ఎప్పటి నుంచో ట్రోల్ చేస్తా ఉన్నా కానీ గవర్నమెంట్ ఈ రోజు మాత్రం వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి వాళ్ళు మనం వదిలిపెట్టే కొద్దీ పుడతానే ఉంటారు సార్. నాకు తెలిసి ఏమన్నారు ప్రదీప్ గారు? అర్థం కాలేదు, వినిపించలేదు. ఇలాంటి వాళ్ళని అఘోరా అని పేరు చెప్పుకొని మగవాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఏదో బయట సపోర్ట్ తీసుకొని ఆడపిల్లలైనా మోసం చేస్తున్నంతసేపు కూడా పుడతానే ఉంటారు అని అంటున్నాను సార్. ఓకే ఓకే, అవును. ఒరిజినల్ అఘోరా అయితే కాదని నేను చెప్తున్నాను సార్. ఒరిజినల్ అఘోరా చాలా మంది ఉంటారండి. అవునవును. కానీ వీళ్ళు ఇలాగ వచ్చి అమ్మాయిని తీసుకొని కార్లో ప్రయాణాలు చేసి ఎంతసేపు తిరుగుతూ ఉంటారని మాత్రం నేను నమ్మను సార్. ఓకే, సో అరెస్ట్ చేయడం కరెక్ట్ అని అంటారు మీరు, రైట్? 100% కరెక్ట్ అండి. ఓకే ప్రదీప్ గారు, థ్యాంక్ యూ మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరో కాలర్ ఉన్నారు, హేమంత్ నాగార్జున సాగర్ నుంచి. హేమంత్ గారు నమస్తే సార్. నమస్తే అండి సార్. నమస్కారం అండి, నేను నాగార్జున సాగర్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి సార్, ఇప్పుడు అఘోరాని అరెస్ట్ చేయడం వల్ల మన భారతదేశానికి, మన ఏపీకి వచ్చే లాభం ఏంటి? ఎందుకు అరెస్ట్ చేయాలి? ఆమె చేసిన పాపం ఏంటి? 6 months నుంచి సోషల్ మీడియాస్ ఆమె బతికేదో ఆమె బతుకుతున్నదాన్ని హైలైట్ చేసింది సోషల్ మీడియా వాళ్ళు. ఓకే, హేమంత్ గారు, మీరు అఘోరి శ్రీనివాస్ని సపోర్ట్ చేస్తున్నారా? ఫస్ట్ 100% సపోర్ట్ చేయాలి అతనికి. ఓకే, ఏ కోణంలో సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ ఉన్నారని ఎంతమంది ఫేక్ చేయట్లేదు? హైదరాబాద్ లో 8 దాటితే మొత్తం వ్యభిచార కుటుంబంలో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా దోచుకుంటున్నారని. అలాంటి వాళ్ళని పట్టించుకోండి మీరు. కొంతమంది ట్రాన్స్జెండర్ బయట వచ్చేసి మేము పత్తిత్తులో మేమే అసలైన ట్రాన్స్జెండర్ అంటే వీళ్ళు చేస్తున్న 8 దాడులు ఉన్నాయి కదా హైదరాబాద్ లో. ఓకే హేమంత్ గారు, మీరు ఒక్కసారి లైన్ లోనే ఉండండి. బాలకృష్ణ గౌరి గారు, మీకు హేమంత్ గారు మాట్లాడింది వినపడిందండి? బాలకృష్ణ గారు, మీకు హేమంత్ మాట్లాడింది వినపడిందండి? లేదు. ఓకే, హేమంత్ అనే కాలర్ ఉన్నారు నాగార్జున సాగర్ నుంచి. నేను అఘోరికి సపోర్ట్ చేస్తున్నాను, చాలా మంది మోసాలు చేస్తున్నారు, అఘోరి తన బతికేదో తన బతుకుతోంది, అఘోరిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని అంటున్నాడు. తన బతికేదో తన బతుకుతోందండి. ఎవరు వస్తున్నారు బతకమని? ధర్మాన్ని కాపాడడానికి ఎవరు రమ్మన్నారండి? మనం పిలిచామా? సనాతన ధర్మం గొప్పది అని చెప్పాడు, మనం పిలిచామా వాడిని రమ్మని? సరే వచ్చాడు, బాగుంది. ముత్యాలమ్మ దగ్గర ఒంటికాల మీద నుంచున్నాడు, ఏదో తగలబెట్టాడు. ఆ తర్వాత చేసే పనులన్నీ వాడు చెప్పింది ఒక్కటి నిజం అని చెప్పమనండి ఆయన్ని. ఓకే, అదే విషయం హేమంత్ అడుగుతాను. ఎందుకంటే హేమంత్ 6%లో ఒకరుగా ఉన్నారు. అదే మీరు అడిగిన క్వశ్చన్ హేమంత్ అడుగుతాను. బహుశా హేమంత్కి వినిపించట్లేనట్టుంది.
ఇక్కడ కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉండి. హేమంత్ గారు, మీరు అఘోరీని సపోర్ట్ చేయడానికి అఘోరీ కారణంగా జరిగిన మంచిది అని చెప్పండి అని అంటున్నారు బాలకృష్ణ అఘోరీ గారు. ఒకసారి వినమండి సార్, నా వాయిస్ వినిపిస్తుందో లేదో అతనికి. మీ వాయిస్ వినిపించట్లేదు, సో నేను పాస్ చేస్తాను మీరు చెప్పిన ఆన్సర్. హేమంత్ గారు, సార్ ఓకే, అఘోరీని మీరు నమ్మటానికి రీజన్ ఏంటి? అఘోరీ ద్వారా ఈ మంచి జరిగింది అని చెప్పండి అని అంటున్నారు. ఇప్పుడు ఆ మాట్లాడుతున్న బాలకృష్ణ స్వామీజీ గారు అతను ఒక స్వామీజే కదా, అతని వల్ల ఒరిగిందండి మన భారతదేశానికి, మన ఏపీకి. వీళ్ళెందుకు స్వామీజీలు అవుతారు? వీళ్ళ దగ్గర దేవుడు ఇచ్చిన పెద్ద వరం ఉందా? అంటే ఆయన ఎవరితోనూ, బాలకృష్ణ గోరి గారు ఎవరితోనూ గొడవలు పడలేదు, బాలకృష్ణ గోరి గారి మీద ఏ కంప్లైంట్లు లేవు సార్. లేవు సార్, అది కనపడంతో మాత్రమే. వీళ్ళు లోపల చేసే వ్యవహారాలు, వీళ్ళు లోపల చేసే వ్యాపారాలు ఇవి బయటపడవు. వాళ్ళేంటంటే కనబడకుండా చేసుకుంటే చాలా వీళ్ళు ప్రజలకు కనబడకుండా చేసే దొంగతనాలు ఇవి, వీళ్ళు చేసే పని. ఓకే, మీ ఆడియో డిస్టర్బెన్స్ ఉంది. నేను ఒకటి అడుగుతున్నాను, నిజంగా అఘోరీని సపోర్ట్ చేస్తూ ఉంటే ఏ కోణంలో సపోర్ట్ చేస్తున్నారు? మీ నెంబర్లు మా పీసీఆర్కి ఇప్పుడు మీరు కాల్ చేసిన నెంబర్కి ఫోన్ చేసి ఇవ్వండి, మేము నోట్ చేసుకుంటాం. 6% మంది మాత్రం సపోర్ట్ చేస్తారు, 94 మంది వ్యతిరేకిస్తున్నారు. సో సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఏ పాయింట్లో సపోర్ట్ చేస్తున్నారు అనేది నేను ఒక ప్రత్యేక డిబేట్లో తీసుకుంటాను. సో వ్యతిరేకిస్తున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా మీతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ఓకే, మీరు ఓకే బాలకృష్ణ గోరి గారు ఒక్క నిమిషం సార్, ఎందుకంటే నాకు మాధ్యాహ్నిక పూజ కూడా టైం అవుతుంది. ఏంటంటే వాడి చెప్పినవన్నీ అబద్ధాలు అనేటువంటిది నేను ప్రూవ్ చేస్తా. ఫస్ట్ లో వాడే చెప్పాడు, నేను స్వీట్ చేసుకు తింటాను, నీళ్లు తాగినా చిప్పలు అనేది తాగుతాను, మాకు కారాలు పడవు, మసాలాలు పడవు అన్నాడు. ఎట్ట తింటున్నాడు సార్ చికెన్ మటన్ లో? నాకు అసలు ఏమీ అలవాటు లేవు అని అన్నాడు. మందు ఎట్ట తాగాడు సార్? ఒక్కటి నిజం చెప్పాడా? వాడు చెప్పాడు, వాడు కొన్ని నిజమే చెప్పాడు, మనమే వినలా. ప్రజలంతా మూర్ఖులు అన్నాడు వాడు, అది నిజమే, వాడే అన్నాడు ఆ మాట. ఇద్దరు అమ్మాయిల్ని ఎట్ట పెళ్లి చేసుకుంటారు అని క్వశ్చన్ వేశాడు, మరి వాడెట్ట చేసుకున్నాడు? దయచేసి భగవంతుణ్ణి నమ్మండి, ఇలాంటి దొంగ స్వాముజులు కాదు. మీ ఇంటి వైపు బాబాలు వచ్చినా, సాధువులు వచ్చినా, ఎవరు వచ్చినా మీకు ఇష్టమైతే ఓ నమస్కారం పెట్టండి, ఓ 10 రూపాయలు దానం చేయండి. మూలం భగవంతుడు, మూలం తల్లిదండ్రులు, వాళ్ళ మాట వినండి, వాళ్ళని నమ్మండి. తర్వాత మీ ఇష్టం. ఏది ఏమైనప్పటికీ వీడి వెనకాల పెద్ద కుట్ర ఉంది, అది బయటికి తీయాలి. సాయంత్రానికి పోలీసులు ఆ విషయం గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టి వివరించే అవకాశం కూడా ఉందేమో. ఇప్పటికే మొత్తం అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తూ ఉన్నారు. సో ఫేక్ ఏంటి, రియల్ ఏంటి అనేది పోలీసులు బయట పెట్టే అవకాశం ఉంది ఇప్పుడు. ఓకే, నాకు సెలవు ఇప్పిస్తారా స్వామి? మీరు ఇంకేమైనా చెప్పగలుగుతున్నారా? ప్రజలకు ఎవరైతే ఇప్పటివరకు కొంతమంది సపోర్ట్ చేశారో, ఇప్పుడు హేమంత్ లాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు కదా, ఇలాంటి వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకున్నారు? మన చేతి 5 వేళ్లే సమానంగా ఉండవు. కొంతమంది ఉంటారు సపోర్ట్ చేసేవాళ్ళు, మెజారిటీ చూస్తాం కానీ 6%, 2% లెక్కేయం కదా సార్. పోనీ సపోర్ట్ చేస్తున్నారు కదా, వీడిని తీసుకెళ్లి వాళ్ళ దగ్గరే ఉంచుకోమనండి, బయటికి రాకుండా గొలుసులు కట్టేసి పెంచుకోమనండి. రాక్షసుడు వీడు, రాక్షసుడు. ఇలాంటి వాళ్ళు అసలు భూమి మీద ఉండకూడదు. ఒక్క నిమిషం డిపార్ట్మెంట్ వాళ్ళు రోడ్డు మీద వదిలిపెడితే వీడి పళ్ళు కూడా కొడతారు. నేను ఫస్ట్ లోనే చెప్పా, వీడు పడవలో ఇది టెలికాస్ట్ చేస్తూ నా మీద రాంగ్ గా చెప్పిన వాళ్ళకి మంత్రాలు చేసి చంపేస్తాను. ఓపెన్ గా చెప్పాలంటే సుమోటోగా కేసు పెట్టచ్చు దీని మీద. అవును, అంబేద్కర్ ని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు, సుమోటోగా కేసు పెట్టచ్చు దీని మీద. కొమ్మరపల్లిలో భక్తుల్ని పొడిచాడు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు కేసు పెట్టలా? లగారంతో పోలీసులు తిట్టాడు, ఎందుకు కామ్గా ఉన్నారు? అప్పుడు విజయవాడలో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేశాడు. ఆత్మార్పణ చేసుకుంటా అన్నవాడు కూడా సుమోటోగా కేసు పెట్టచ్చు. అన్ని పుర్రెలు క్యారీ చేయొచ్చా? అది కేసు. ఆత్మార్పణ చేసుకుంటాను అన్నాడు. ఇప్పుడు ఆర్టీఓ వాళ్ళు కేసు పెట్టకూడదా? పెట్రోల్ లీటర్ క్యాన్లు కార్లో తిప్పుకుంటున్నాడు, అది క్రైమ్ కాదా? ఇవన్నీ సనాతన ధర్మానికి సంబంధించినవే.
కాదు ఇప్పుడు 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 తను మాట్లాడిన మాటల్లో ఏమనిపించింది మీకు? కేసు కోర్టులో ఉంది, నేను పోలీసులకు సహకరిస్తాను అని మాట్లాడాడు కదా, ఆ వెర్షన్ వింటే ఏమనిపించింది? అరిచే కుక్క కరవదని వాడు భయపడుతున్నాడు. వాడికి డబ్బులు లేవా అండి కేసు కోర్టులో లాయర్లు పెట్టుకోవడానికి? డబ్బులు లేనప్పుడు పటాచోరు వెధవల్లో ఊరు మొత్తం ఎందుకు తిరుగుతున్నాడు? పెట్రోల్